హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మెత్తని పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ వర్షాలకి వాతావరణం అంతా కూడా కూల్గా అయిపోయింది కదా. ఇలాంటి టైంలో సాయంత్రం పూట పకోడీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఈ వెదర్లో పకోడీ తినడం మీలో ఎంతమందికి ఇష్టమనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా ఈ మెత్తని పకోడీ అయితే కనుక స్ట్రీట్ స్టైల్లో బండి మీద ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట. అదే టేస్ట్ మనం ఇంట్లో చేసుకోవచ్చు. మరి ప్రాసెస్ చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. నేను ఇక్కడ మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకుని మరి చిన్నగా కాకుండా మీకు చూపిస్తున్న సైజులో ముక్కల్లా కట్ చేసుకున్నాను. తర్వాత వీటిని నేను చూపిస్తున్న విధంగా కనుక మ్యాష్ చేసుకుంటే అన్నీ కూడా విడిపోతాయండి. అంటే అతుక్కొని లేకుండా మెత్తన పకోడీకి ఇలా ఉంటే కనుక మనం తినే ప్రతి పకోడీ పీస్లోని కూడా ఆనియన్ పీస్ అనేది తగులుతూ ఉంటుంది. అందుకోసం వీటిని ఇలా చేసుకోవాలి. సో ఇలా మ్యాష్ చేసిన ఆనియన్స్ని ఒక బౌల్లో వేసేసుకుని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం తరుగు వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుందండి, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి అవి కూడా నేను చూపించిన విధంగా రౌండ్గా కాస్త చిన్న ముక్కలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకుని ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా అంటే ఒక 2 రెమ్మలు తీసుకున్నానండి. దీన్ని కూడా ఈ విధంగా వేళ్ళతో చిన్నగా తుంచుకొని వేసుకుంటే కనుక ఆ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది. అలాగే వీటితో పాటుగా 1 టీ స్పూన్ వాము కూడా యాడ్ చేసుకోవాలి. అది డైరెక్ట్గా వేసే కన్నా ఇలా చేతిలో వేసుకొని కొంచెం క్రష్ చేసి కనుక వేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే పకోడీలో వాము వేసుకోవడం వల్ల తొందరగా అరుగుదలకు వస్తుంది. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని పకోడీ కాస్త కలర్ఫుల్గా ఉండడం కోసం ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి కారం వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం తక్కువగా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. మొత్తం అన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో శనగపిండి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ శనగపిండి అయితే జల్లించి తీసుకున్నాను. మొత్తంగా వచ్చేసి 1½ కప్పు శనగపిండి వేసుకున్నానండి. శనగపిండితో పాటు ఒక 1/2 కప్పు బియ్యపిండి కూడా వేసుకోవాలండి. అది కూడా వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి వంట సోడా వేసుకొని ఇవన్నీ కూడా మనం బాగా కలుపుకోవాలి. అంటే వంట సోడా, శనగపిండి, బియ్యపిండి కూడా ఇందాక వేసుకున్న ఆనియన్స్ అవన్నీ ఉన్నాయి కదా, వాటిలో బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట. ముందే వాటర్ వేయకుండా ముందుగా ఇవన్నీ కలుపుకొని అప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ 1 కప్తో వాటర్ తీసుకున్నానండి. వాటిని కొద్దిగా వేసుకుంటూ యూస్ చేసుకోవాలి. తర్వాత ఏమైనా కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ముందైతే కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా అంతా కలుపుకొని మళ్ళీ పడతాయి అనుకుంటే కనుక మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ పకోడీకి ఏంటంటే మనం నార్మల్ పకోడీ వేసుకున్నట్టుగా ఆనియన్ పకోడీ వేసుకుంటాం కదా, అలాగ గట్టిగా కలుపుకోకూడదండి. కొంచెం లూజ్గా కలుపుకుంటేనే మనకి మెత్తని పకోడీ అనేది బాగా వస్తుంది. మనకి మెత్తని పకోడీ వేసుకోవడానికి పిండి కన్సిస్టెన్సీ వచ్చి ఈ విధంగా ఉండాలండి. మరీ లూజ్గా కాదు, అలా అని మరీ ముద్దగా కాదు. మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఏమైనా కావాలంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తగ్గిందని యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పకోడీ వేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రై కాబట్టి కాస్త ఎక్కువగానే పడుతుంది. అండ్ ఈ ఆయిల్ కూడా బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పకోడీని పీసెస్ లాగా కాకుండా నేను చూపిస్తున్న విధంగా చిన్న ముక్కల్లో వచ్చేలాగా, అంటే చేతితో మనం అలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మన నార్మల్ పకోడీలాగా ముద్దలా వేయకూడదు. ఇలా వేస్తేనే మెత్తని పకోడీ బాగుంటుంది. అండ్ స్ట్రీట్ స్టైల్లో ఎలా అయితే ఉంటుందో అలా వస్తుందన్నమాట. పకోడీ వేసుకున్న తర్వాత వెంటనే మనం కలుపుకూడదండి. ఒక 2 మినిట్స్ పాటు అలా వదిలేసి ఆ తర్వాత మనం గరిటె పెట్టి అటు ఇటు కలుపుకుంటూ ఉంటే కనుక అన్ని వైపులో కూడా ఈవెన్గా వేగుతుంది. అండ్ మనం దీన్ని మరీ ఎక్కువగా వేయించేస్తే కనుక పైన హార్డ్గా అయిపోయి మెత్తని పకోడీ కాకుండా కాస్త గట్టిగా వచ్చేస్తుంది అనమాట. అందుకోసమే కలుపుకుంటూ ఒక 3 to 4 మినిట్స్ పాటు వేయించుకుంటే మనకి మంచిగా ఈ విధంగా వేగుతుందండి. ఇలా వేగిన తర్వాత ఈ పకోడీ అంతా కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంకా పకోడీని కావాలంటే డైరెక్ట్గా ఇలానే తినేయచ్చండి. కాకపోతే మనకి స్ట్రీట్ స్టైల్లో కావాలనుకుంటే కనుక ఇందులోనే ఒక 2-3 పచ్చిమిర్చి ఘాట్లో పెట్టుకొని ఆయిల్లో వేసి వేయించుకుంటే కనుక పకోడీతో పాటు ఇవి కూడా తింటే చాలా బాగుంటుంది. అంటే కాస్త స్పైసీగా ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకి. అండ్ దీంతో పాటుగా ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ రెండింటిని కలిపి పెట్టుకొని తింటే కనుక సూపర్గా ఉంటుంది కాంబినేషను. ఇవి 2 కూడా వేగిన తర్వాత మనం ఇందాక పకోడీ వేయించి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి వేసేసుకోవాలి. ఇంకా మిగతా పిండిని కూడా ఇదే విధంగా పకోడీలాగా వేసేసుకోవాలన్నమాట.
ఇలా వేడివేడిగా చేసుకున్న మెత్తని పకోడీని ఆనియన్ అండ్ కరివేపాకు గ్రీన్ చిల్లీ ఉన్నాయి కదా వాటితో పాటు తింటే సూపర్గా ఉంటుంది. ఈ క్లైమేట్కి అయితే కనుక చాలా బాగా సెట్ అవుతుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలాగొచ్చింది అనేది నా కామెంట్లో చెప్పండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.